ప్రైజ్ ద లార్డ్. వాట్ ఈస్ ఫెయిత్ఫుల్? ఈ ఫెయిత్ఫుల్ అనే మాటకి అర్థం ఏంటి? ఏదో చిన్నప్పుడు స్కూల్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లెటర్ రైటింగ్స్ ఉంటుంది కదా, ఆ లెటర్ రైటింగ్స్లో కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాము. సో అలా రాసామే తప్ప దానికి పెద్దగా అర్థం తెలీదు. దాని అర్థం తెలియకుండానే ఎన్నో సంవత్సరాలు ఏదో ఈవెన్ మనము ఏదైనా ఆఫీసెస్లోకి వెళ్ళి అడ్రస్ చేయాలన్నా ఏది చేయాలన్నా చిన్నప్పుడు రాపిచ్చారు యువర్స్ ఫెయిత్ఫుల్. కానీ ఒక్కసారి దాని అర్థాన్ని మనము బాగా అర్థం చేసుకోగలిగితే మన లైఫ్లో అలా ఉండటానికి మనకు ఒక అవకాశం కూడా దొరుకుతుంది. ఏంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం. సో ఈ నమ్మకము లేదా నమ్మదగిన వారముగా ఉండటం అనేది మానవులమైన మనలో అతి కష్టం. ఒక ఎక్స్టెంట్ వరకు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నిస్తాం, కానీ ఏదో ఒక ఎక్స్టెంట్లో ఏదో ఒక సిట్యువేషన్లో ఎక్కడో ఒక దగ్గర నమ్మకాన్ని కోల్పోతాం. నమ్మకాన్ని మనము పెద్దగా పట్టించుకోం. మన సొంత స్వార్థము, మన సొంత పనులు అవి ఎంతవరకు సక్రమంగా జరిగాయి అని చూసుకుంటామే తప్ప నమ్మకముగా ఉండాలి, నమ్మకస్తులముగా ఉండాలి అనేది మనకి ఎక్కడ కూడా గుర్తురాదు ఒక ఎక్స్టెంట్లో. కానీ మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగినవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలని, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఆ ఇంట్లో ఎవరు ఉండాలనుకుంటాము? నేను, నా ఫ్యామిలీ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు అనుకుంటాము. మ్యాక్స్ అబ్బా నేను ఒక్కడిని ఉంటే ఎంత బాగుండు అనే స్టేజ్కి కూడా మనం వెళ్ళిపోతాం. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, అంటే ఒకరిపైన ఒకరి నమ్మకాన్ని ఉంచటం కానీ, లేదా నమ్మదగిన వారముగా ఉంటున్నాం కాబట్టి మరి కలిసిమెలిసి ఉండాలనేది కూడా ఒక ఎక్స్టెంట్లో ఉండకపోవచ్చు. కానీ మన దేవుడైన యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. చూడండి, ఆయన ఎంత నమ్మదగిన వాడో చూడండి. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున. అసలు మనం ఒకరితో నమ్మకంగా ఉండటానికే ఏదో ఒక ఎక్స్టెంట్లో ఉండలేకపోతున్నాం. అంటే ఒకరితో సహజీవనం లేదంటే కలిసి ఉండటమే కుదరట్లేదు. అలాంటిది మన దేవుడు ఏమంటున్నాడంటే, నేనుండు స్థలంలో మీరుండులాగున. ఆయనకు అంత ఇష్టం నేనంటే. ఆయనకు నువ్వు నీపైన నాపైన అంత నమ్మకం, నాతో కూడా ఉంటారు, నాతో కూడా రావాలి అని. కాబట్టి ఈ లోకంలో కూడా ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి ఇలాంటి నమ్మకాన్ని నేర్చుకుందాము, ఈ లోకంలో పాటించటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.